గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ జనవరి షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్ 12th ఫిబ్రవరి 2025. సో ఎగ్జామ్ జనవరిలో చాలామంది బాగా రాశారు, కంగ్రాచులేషన్స్. రిమైనింగ్ వాళ్ళు కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. వచ్చిన సమ్స్ కూడా మిస్టేక్స్ చేశారు, చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఈజీ సమ్స్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు. బేసిక్స్లో చిన్న చిన్న టైం సెట్ చేసుకోకపోవడం వల్ల. సో వాళ్ళందరూ పెద్ద నిరుత్సాహపడకండి. సెషన్ ఏప్రిల్ 2025 స్టార్ట్ అవుతుంది. దానికి ఒక ప్రీ ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్గా అందరికీ మంచి పర్సంటేజ్ అయితే వస్తుంది. ఓకే, సెషన్ 2 ఏప్రిల్ 2025 అప్లికేషన్ ఫామ్ 31st జనవరి అంటే నిన్నటి నుంచి 24th ఫిబ్రవరి దాకా. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ February 24th. ఎగ్జామ్ డేట్స్ 1st April to 8th April. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 17th April 2025. ఎగ్జామ్ డేట్స్ ఇంపార్టెంట్, లాస్ట్ డేట్ ఇంపార్టెంట్. జనవరి 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ తాలూకు ఒక ఓవరాల్ రివ్యూ లాగా అనాలిసిస్ చెక్ చేసుకుంటే ఏ టాపిక్లోంచి ఎలాంటి బిట్స్ పడ్డాయి, మనకి ఈజీ సమ్స్ పడినప్పుడు ఎలా మనం ప్రిపేర్ అయ్యాము, దాని మీద ఎలా ప్రజెంటేషన్ చేసామో తెలిసిపోతుంది. ఓకే, ఆల్జీబ్రాలో దీంట్లో హై స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్వాడ్రాటిక్లో రూట్స్ మీద సమ్ అండ్ ప్రొడక్ట్, డిస్క్రిమినెంట్ మీద సమ్స్ ఇచ్చాడు. మ్యాథ్సెస్లో ప్రాపర్టీస్ మీద, ఇన్వర్స్ మీద, ఇన్ఫినైట్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్ అండ్ అడ్జాయింట్ మీద సమ్స్ ఇచ్చాడు. ఇక్కడ స్టార్ పెట్టండి, ఇవి ఎక్కువ రిపీట్ అయ్యాయండి. అడ్జాయింట్ మీద మోస్ట్ ప్రాబ్లం చాలాసార్లు రిపీట్ అయ్యాయి. ఆల్రెడీ మీరు ఆ ఫార్ములా కానీ చెక్ చేసుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటాయి. డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ హోల్ పవర్ ఇచ్చే డెట్ ఏ హోల్ పవర్ n-1 into r అనే ఫార్ములాలన్నీ మీకు ఆల్రెడీ డిస్కషన్ చేసాం. సీక్వెన్స్ సిరీస్లో ఏపీ మీద ఈ ఫార్ములాల మీద రిపీట్ అయ్యాయి. జీపీలో ఎస్ ఇన్ఫినిటీ మీద ఈ ఫార్ములా రిపీట్ అయింది. ఏజీపీలో ఎస్ ఈజ్ ఈక్వల్ టు a/1 - r ప్లస్ dr/1 - r హోల్ స్క్వేర్ మీద రిపీట్ అయింది. ఇందులో కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్యులస్ మీద, కాంజుగేట్స్ మీద, క్యూబ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ యూనిటీ మీద ఎక్కువగా స్టార్ పెట్టినప్పుడు కాంజుగేట్స్ మీద రిపీట్ అయింది. పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్లో బేసిక్ కౌంటింగ్ మీద రిపీట్ అయింది. బైనామియల్ మీద ఎక్స్పాన్షన్స్ అండ్ జనరల్ టైం మీద రిపీట్ అయ్యాయి. క్యాలిక్యులస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో f1/∞ మీద 2 సార్లు సమ్ పడిందండి. జనవరి 22 నుంచి 30th లోపల. ఎల్ హాస్పిటల్ మీద సమ్స్ రిపీట్ అయ్యాయి. డిఫరెన్షియేషన్లో ప్రొడక్ట్ రూల్, కోషంట్ రూల్, చైన్ రూల్ మీద బాగా రిపీట్ అయ్యాయి. ఇంటిగ్రేషన్లో ఫార్ములే అన్నీ చెక్ చేసుకోండి. ఇంటిగ్రల్ uv' మీద ఫార్ములా పడింది. డెఫినెట్లో కింగ్ రూల్, క్వీన్ రూల్ రిపీట్ అయ్యాయి. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ముందు నుంచి మాట్లాడుతున్నట్టుగానే ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద, ఐఎఫ్ మీద దగ్గర ఈ లీనియర్ ఈక్వేషన్ మీద 3 సార్లు ప్రతి సెషన్లో మార్నింగ్, ఈవినింగ్లో ఏదో ఒక టైంలో పడుతుందండి. అంతేకాకుండా వేరియబుల్, సెపరబుల్ మీద పడింది. ఈ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మీద మనం ఒక వీడియో ప్రత్యేకంగా చేసాం. 1 = 4, 1 ఫార్ములా = 4 మార్క్స్ ఒక వీడియో చేసాం. అది చేసుకుంటే మీకు నెక్స్ట్ సెషన్కి చాలా ఉపయోగపడుతుంది. కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్లో ఇమేజ్ మీద 2-3 సార్లు పడిందండి, రిపీట్ అయింది. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద ఓజిఎస్, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్ మీద రిపీట్ అయ్యాయి. సర్కిల్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్, కార్డ్స్ ఆఫ్ లెంగ్త్ మీద రిపీట్ అయింది. కోనిక్స్లో పారామెట్రిక్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ పారామెట్రిక్ ఫామ్ రిపీట్ అయిందండి. S1 = S11 అండ్ ఫోకస్ డైరెక్ట్రిక్స్ మీద రిపీట్ అయింది. 3D జామెట్రీలో మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాపిక్లో రిపీట్ అయిందండి. షార్ట్ డిస్టెన్స్ మీద పడింది, 3 సార్లు రిపీట్ అయింది. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అండ్ లైన్, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్, ఇది కూడా 2-3 సార్లు రిపీట్ అయిందండి. అండ్ వెక్టర్ ఆపరేషన్స్. ఫంక్షన్స్ గురించి చెప్పాలంటే 1 onto many 1 మీద ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఈక్వలెన్స్ రిలేషన్ మీద ప్రతి ఒక్కసారి రిపీట్ అయిందండి. ప్రతి ఒక్క పేపర్లో ఆల్మోస్ట్ 4 to 5 times రిపీట్ అయింది ఈక్వలెన్స్ రిలేషన్స్ మీద. ప్రాబబిలిటీలో బేస్ థియరం మీద, ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద, P ఆఫ్ A యూనియన్ B ఫార్ములాస్ చూసారా, వాటి మీద ఎక్కువ రిపీట్ అయింది. మీన్, మోడ్, మీడియన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ మీద రిపీట్ అయింది. ట్రిగ్నామెట్రీ అనేది అన్ని క్యాలిక్యులస్లోనే యూస్ చేసామండి, ఆల్ ఫార్ములే. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో కాస్ ఇన్వర్స్ కాస్ x = x అనేది రిపీట్ అయింది. సో మీరు నెక్స్ట్ సెషన్కి పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఒకసారి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నేను మీ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని ఒక రేపు ఎల్లుండిలో ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేస్తాను. అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ సెషన్లో రాసినటువంటి మీరు సమ్స్ రాశాను కదా, ఏ సమ్ మీకు చాలా సింపుల్గా అనిపించింది, సింపుల్గా ఉండి మీరు తప్పు చేసిన సమ్ ఏదైనా ఉంటే నాకు మనం కామెంట్ చేసి పెట్టండి. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.